అనగనగా ఒక ఊరిలో భూమయ్య అనే చేపలు పట్టే వ్యక్తి ఉండేవాడు. అతను రోజు చేపలు పట్టడానికి వెళ్ళి బోలెడన్ని చేపలు తీసుకొచ్చి పట్నంలో అమ్మి చాలా డబ్బు పోగు చేసేవాడు. అతని దగ్గర బోలెడంత డబ్బు ఉండేది, కానీ అది తినడానికి అతనికి పిల్లలే లేరు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అతనికి పిల్లలు లేరనే బాధ చాలా ఎక్కువైపోయింది. ఒకరోజు అతను బయటికి వెళ్ళిన సమయంలో అతని ఇంట్లో భార్య ఒక్కటే ఉండగా ఒక ముసలావిడ అక్కడికి వస్తుంది. భూమయ్య భార్య ప్రతిరోజు పిల్లలు లేరని ఎంతో బాధపడుతూ ఉండేది. ఈ విషయం తెలిసిన ఆ పెద్దావిడ భూమయ్య భార్యతో ఇలా అంటుంది: చూడు వనజ, ఈరోజు నీ భర్తను సముద్రంలో నుంచి ఒక బంగారు చేపను తీసుకుని రమ్మన్ను. ఆ చేపను కోసి 6 ముక్కలుగా చెయ్యి. ఒక ముక్క నువ్వు తిను, మరో ముక్క నీ భర్తకి పెట్టు. ఒక ముక్కని నీ ఇంట్లో ఉండే ఆడగుర్రానికి పెట్టు, మరో ముక్కని మీ ఇంట్లో ఉండే కుక్కకి పెట్టు. మిగిలిన ఆ 2 ముక్కల్ని మీ పెరట్లో పాతిపెట్టు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వనజ ఆ పెద్దావిడ చెప్పినట్టుగానే వాళ్ళ భర్తకు చెప్పి ఒక బంగారు చేపని తెప్పించుకుంటుంది. దానిని 6 ముక్కలు చేసి ఒకటి వనజ, ఒకటి ఆమె భర్త తిని, ఒకటి ఆడగుర్రానికి, ఒకటి వాళ్ళ ఇంట్లో ఉండే ఆడకుక్కకి పెట్టి ఆ 2 ముక్కలని పెరట్లో పాతిపెడుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ పెద్దావిడ చెప్పినట్టుగానే వనజ గర్భం దాలుస్తుంది. అలాగే కుక్క, గుర్రం కూడా కడుపుతో ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత వనజకి కవల పిల్లలు పుడతారు. అలాగే గుర్రానికి కూడా కవల పిల్లలు పుడతారు. ఆ కుక్కకి కూడా కవల పిల్లలు పుడతారు. అలాగే ఆ పెరట్లో నాటినటువంటి 2 ముక్కలు కూడా పెరిగి పెద్దయ్యి 2 చెట్లుగా తయారవుతాయి. వనజ తనకు పుట్టిన 2 పిల్లలకి మణికర్ణుడు, మకరందుడు అని పేర్లు పెడుతుంది. మణికర్ణుడు, మకరందుడు ఇద్దరూ పెరిగి పెద్దవారవుతారు. వారితో పాటు చెట్లు, ఆడగుర్రానికి పుట్టిన పిల్లలు, కుక్కకి పుట్టిన పిల్లలు కూడా పెద్దవైపోతాయి. ఒకరోజు మణికర్ణుడికి ఒక ఆలోచన వస్తుంది. తను వేరే రాజ్యానికి వెళ్ళి బాగా డబ్బు సంపాదించుకొని రాజ్యమంతా చుట్టి తిరిగి రావాలని అనుకుంటాడు. గుర్రానికి పుట్టిన కవల పిల్లల్ని, కుక్కకు పుట్టిన కవల పిల్లల్ని, ఆ 2 చెట్లని మణికర్ణుడు, మకరందుడు ఇద్దరూ కూడా పంచుకుంటారు. మణికర్ణుడు పంచుకున్నటువంటి తన గుర్రాన్ని, కుక్కని తనతో పాటు తీసుకువెళ్తాడు. తను చాలా దూరం ప్రయాణించి చివరికి ఒక సత్రానికి చేరుకుంటాడు. అక్కడ ఆ సత్రంలో ఒక పేదరాశి పెద్దమ్మ ఉంటుంది. ఆ మణికర్ణుడు పేదరాశి పెద్దమ్మను, పెద్దమ్మ, ఈ రాజ్యంలో విశేషాలేమిటి, ఇక్కడ ప్రత్యేకమైనవి ఏమన్నా ఉన్నాయా అని అడుగుతాడు. అప్పుడు పెద్దమ్మ, ఎందుకు లేవు నాయన, విశేషాలు ఇక్కడ బోలెడున్నాయి. ప్రతిరోజు ఎవరో ఒకరు ఇక్కడ రాజుగారికి బలైపోతూ ఉంటారు. రాకుమారికి వివాహం చేయాలని రోజు ఏవో ఒక పరీక్షలు పెట్టడం, అందులో ఓడిపోవడం, ఓడిపోయిన వారిని చంపేయడం ఇక్కడ ప్రతిరోజు జరుగుతూనే ఉంది. ఇదే ఇక్కడి ప్రత్యేకత అని చెప్తుంది. ఇదంతా విన్న మణికర్ణుడికి అంతగా ఏమీ ఆ రాజ్యంలో ప్రత్యేకత లేదనిపించి మరుసటి రోజు మరో రాజ్యానికి వెళ్ళాలని అనుకుంటాడు. మణికర్ణుడు చాలా తీయటి గాత్రంతో పాట పాడుతూ ఉంటాడు. ఆ పాట రాకుమారికి చాలా బాగా నచ్చుతుంది. వెంటనే తను భటులను పంపించి ఆ సత్రంలో పాట పాడుతున్నది ఎవరో తెలుసుకొని అతన్ని తీసుకురమ్మని చెప్తుంది. భటులు మణికర్ణుడి దగ్గరికి వచ్చి రాకుమారి పిలుస్తోందని చెప్పి రాజభవనానికి తీసుకువెళ్తారు. రాజభవనానికి వెళ్ళిన మణికర్ణుడిని చూడగానే రాకుమారి చాలా ఇష్టపడుతుంది. ఎందుకంటే మణికర్ణుడు అంత అందంగా ఉంటాడు. వెంటనే రాకుమారి రాజు దగ్గరికి వెళ్ళి ఇతను నచ్చాడు, ఇతనినే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. అప్పుడు రాజు ఎప్పటిలాగానే అందరికీ పెట్టినట్టు మణికర్ణుడికి కూడా పరీక్షలు పెట్టాలని అనుకుంటాడు. అప్పుడు రాజు మణికర్ణుడితో, ఇవాళ నువ్వు వెళ్ళొచ్చు, రేపు ఉదయమే నువ్వు ఇక్కడికి రావాలి, రేపు ఉదయమే నీకు పరీక్షలు మొదలవుతాయి అని చెప్తాడు.
రేపు జరగబోయే పరీక్షను తలుచుకొని మణికర్ణుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఆ రాకుమారి వస్తుంది. రేపు మా నాన్నగారు నీకు ఒక పెద్ద పరీక్ష పెడతారు. అదేమిటంటే ఒక పెద్ద కొయ్యని ఒకే దెబ్బకి రెండుగా చేయాలి. లేదంటే నీకు ఉరిశిక్ష వేస్తారు. నేను చెప్పినట్టుగా చేయి. ఈ నా తల వెంట్రుకను రేపు నీ కత్తికి చుట్టి ఆ కొయ్యని బద్దలు కొట్టు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాకుమారిని పెళ్లి చేసుకోవడం మణికర్ణుడికి అస్సలు ఇష్టం లేదు. కానీ అలా చెయ్యకపోతే రాజుకు కోపం వచ్చి అతనిని ఉరితీస్తారు. కాబట్టి చచ్చినట్టు వెళ్ళి రాకుమారి ఇచ్చినటువంటి వెంట్రుకతో కత్తికి చుట్టుకొని ఆ కొయ్యని రెండుగా బద్దలు కొడతాడు. అప్పుడు రాజుగారు మణికర్ణుడిని మెచ్చుకొని రేపు నీకు మరో పరీక్ష ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ మణికర్ణుడికి ఏదో ఆలోచన వస్తుంది. రేపటి పరీక్షలో నేను నెగ్గకపోతే నన్ను ఉరితీస్తారేమో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రికి మళ్ళీ రాకుమారి అక్కడికి వస్తుంది. మణికర్ణుడు ఎంతో బాధతో, రాకుమారి నీ పెళ్ళి నా చావుకొచ్చింది. ఈరోజు ఒక పరీక్ష నెగ్గాను, కానీ రేపటి పరీక్ష నెగ్గడం అంటే చాలా కష్టం. మరి రేపు నన్ను ఉరితీస్తారేమో అని అంటాడు. అప్పుడు రాకుమారి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను అంత సులభంగా చావనివ్వను. రేపు నీకు మా నాన్నగారు పెట్టబోయే పరీక్ష ఏమిటంటే నువ్వు ఒక గుర్రం ఎక్కి నీ రెండు చేతుల మీద రెండు గిన్నెలు పెట్టుకొని ఆ గిన్నెల నిండా నీరు పెట్టుకొని ఒక 3-4 గంటల సేపు నువ్వు సవారీ చెయ్యాలి. ఒక్క చుక్క నీరు కూడా కింద పడకూడదు అని చెప్తుంది. అప్పుడు మణికర్ణుడు ఇది చాలా అసాధ్యమైన పని, ఒక్క చుక్క నీరు పడకుండా సవారీ చేయడం చాలా కష్టం అని అంటాడు. అప్పుడు వెంటనే రాకుమారి తన చెవికి ఉండే 2 కమ్మలు తీసి మణికర్ణుడికి ఇస్తుంది. ఈ 2 కమ్మలు రేపు ఆ 2 గిన్నెలలో వేశావంటే ఆ నీరు గడ్డ కట్టిపోతుంది. నువ్వు ఎంతసేపు సవారీ చేసినా ఒక్క చుక్క నీరు కూడా కింద పడదు అని చెప్పి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పరీక్షలో మణికర్ణుడు రాకుమారి ఇచ్చిన పోగులను అందులో వేయగానే నీరంతా గడ్డ కట్టిపోతుంది. అలా సవారీ చేసి ఆ రోజు ఆ పందెంలో నెగ్గుతాడు. ఇదంతా తెలియని రాజుగారు మణికర్ణుడిని మెచ్చుకొని రేపు చివరిగా ఒక పరీక్ష ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ రాకుమారి మణికర్ణుడి దగ్గరికి వస్తుంది. మణికర్ణుడు ఎంతో సంతోషంగా పాట పాడుతూ ఉంటాడు. అది చూసినటువంటి రాకుమారి ఇవాళ నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు, రేపు జరగబోయే పోటీ గురించి నీకు తెలుసా అని అడుగుతుంది. అప్పుడు మణికర్ణుడు ఓ నాకెందుకు తెలీదు, తెలుసు, రేపు ఏదో కుస్తీ పోటీ అంట కదా, కుస్తీ పోటీయే కదా, చాలా సులభంగా నెగ్గేస్తాను అని అంటాడు. అప్పుడు రాకుమారి గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. రాకుమారిని చూసినటువంటి మణికర్ణుడు చాలా విచిత్రంగా ఆమెనే చూస్తూ ఉంటాడు. రేపు నువ్వు ఎవరితో కుస్తీ పడుతున్నావో నీకు తెలుసా? రేపు నువ్వు కుస్తీ పడబోతోంది నాతోనే. రేపు వాళ్ళు నాకు ఒక మంత్రజలాన్ని తాపిస్తారు. అది తాగిన వెంటనే నేను ఒక పెద్ద పర్వతంలాగా అయిపోతాను. నేను చాలా భయంకరంగా ఉంటాను. అప్పుడు నువ్వు నన్ను చూడగానే భయపడి చస్తావు. కాబట్టి ఈ మంత్రజలాన్ని తీసుకో. రేపు నా ఎదురుగ్గా రాగానే నువ్వు ఈ మంత్రజలాన్ని నా పైన చల్లు. అప్పుడు నేను స్పృహ తప్పి పడిపోతాను. అప్పుడు చాలా సులభంగా నువ్వు నన్ను ఎత్తి కింద వేయచ్చు. అప్పుడు ఈ పరీక్షలో నువ్వు నెగ్గినట్టే అని చెప్పి మణికర్ణుడికి మంత్రజలాన్నిచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. రాకుమారి చెప్పినట్టుగానే మరుసటి రోజు ఒక పెద్ద ఆకారం వచ్చి మణికర్ణుడి ముందు నిల్చుంటుంది. దాన్ని చూడగానే మణికర్ణుడి గుండెలు గుబేలుమంటాయి. ఎందుకంటే అది అంత భయంకరంగా ఉంటుంది. వెంటనే రాకుమారి ఇచ్చిన మంత్రజలాన్ని ఆ ఆకారం మీద చల్లుతాడు. వెంటనే ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. వెంటనే వెళ్ళి ఆమెను పైకెత్తి కింద పడేస్తాడు. అప్పుడు రాజు మణికర్ణుడిని మెచ్చుకుంటూ మీ ఇద్దరికీ త్వరలోనే వివాహం చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ మణికర్ణుడికి రాకుమారిని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. కాబట్టి ఆ రోజు రాత్రికి పేదరాశి పెద్దమ్మకు కూడా చెప్పకుండా తన గుర్రాన్ని కుక్కని తీసుకొని మరో రాజ్యానికి పారిపోతాడు.
తెల్లవారేసరికి మరో రాజ్యానికి చేరుకుంటాడు. ఆ రాజ్యంలోని సముద్ర తీరాన ఒక సత్రంలో బస చేస్తాడు. కాసేపటి తర్వాత అతనికి ఏవో కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. వెంటనే అతను బయటికి వచ్చి చూడగానే అక్కడ చాలామంది గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటారు. ఆ గుంపులు ఏంటా అని చూడడానికి మణికర్ణుడు అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ ఒక అందమైన రాకుమారిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకువెళ్తూ ఉంటారు. అది ఏమిటో తెలుసుకోవాలని మణికర్ణుడు కూడా వారితో పాటు వెళ్తాడు. వారందరూ కూడా సముద్ర తీరానికి చాలా దగ్గరగా వెళ్ళి రాకుమారిని అక్కడ ఒక కర్రకు కట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వారు వెళ్ళిన వెంటనే మణికర్ణుడు అక్కడికి వెళ్ళి రాకుమారిని ఇదేమిటని అడుగుతాడు. అప్పుడు రాకుమారి ప్రతి ఏటా ఇదే రోజు ఇక్కడ సముద్రంలో ఉండే సర్పానికి ఒక్కొక్కరిని బలి ఇస్తారని ఈరోజు తన వంతని చెప్తుంది. వారు చూస్తూ ఉండంగానే ఆ సముద్రంలో నుంచి ఒక పెద్ద సర్పము బయటికి వస్తుంది. వెంటనే మణికర్ణుడి యొక్క కుక్క ఎగిరి వెళ్ళి ఆ సర్పం యొక్క గొంతును పట్టుకుంటుంది. ఆ వెంటనే మణికర్ణుడు తన కత్తితో సర్పం పైన దాడి చేస్తాడు. ఆ సర్పం కూడా వీరితో చాలా పోరాడుతుంది. కానీ చివరికి కుక్క మణికర్ణుడు కలిపి ఆ సర్పాన్ని చంపేస్తారు. ఆ తర్వాత రాకుమారిని తీసుకొని రాజు వద్దకి వెళ్తాడు. రాజు జరిగిందంతా తెలుసుకొని తన కూతురు ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు ఎంతో సంతోషించి ఆమెను మణికర్ణుడికిచ్చి వివాహం చేస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి మణికర్ణుడు తన కుక్కని గుర్రంని తీసుకొని అడవిలోకి వేటకు వెళ్తాడు. అక్కడ ఆ అడవిలో మణికర్ణుడికి ఒక చిన్న కుటీరం కనిపిస్తుంది. వెంటనే అక్కడికి వెళ్ళి లోపల ఎవరైనా ఉన్నారా, కాస్త దాహంగా ఉంది, కొన్ని నీళ్ళు ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు ఆ కుటీరంలో నుంచి ఒక మంత్రగత్తె మామూలు మనిషి రూపంలో బయటికి వస్తుంది. అప్పుడు ఆ మంత్రగత్తె మణికర్ణుడికి నీళ్ళు అందిస్తూ, నీ కుక్కను చూస్తే నాకు చాలా భయమేస్తోంది, దానిని కాసేపు భయపెట్టు అని చెప్తుంది. ఆ మంత్రగత్తె దగ్గర 2 కొరడాలుంటాయి. ఒకటి పచ్చది, ఒకటి ఎర్రది. ఎర్రదానితో ఆ కుక్క మీద జులిపిస్తుంది. వెంటనే కుక్క శిలలాగా మారిపోతుంది. వెంటనే గుర్రాన్ని మణికర్ణుడిని కూడా శిలలాగా చేసేస్తుంది. మణికర్ణుడు ఇంటి నుంచి బయలుదేరి చాలా నెలలైపోయింది కాబట్టి అతను ఎక్కడుండాడో ఎలా ఉండాలో తెలుసుకోవాలని అతని తమ్ముడు కూడా బయలుదేరతాడు. మకరందుడు తన అన్నని వెతుకుతూ చివరికి ఆ రాజ్యానికి చేరుకుంటాడు. అన్నదమ్ములు ఇద్దరూ ఒకేలాగా ఉండడంతో తమ్ముడినే అన్న అనుకొని ఆ రాజ్యంలోని భటులు అతనిని రాజుగారి దగ్గరకు తీసుకువెళ్తారు. అతనిని చూసిన రాకుమారి వెంటనే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారండి, ఏమైపోయారండి అని అడుగుతుంది. రాజు కూడా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారండి అల్లుడు గారు అంటూ అడుగుతాడు. వారి మాటలను బట్టి ఆమె తన వదిన అని తెలుసుకుంటాడు. కానీ వాళ్ళకి తన తమ్ముడన్న విషయం తెలియదు కాబట్టి అతడే మణికర్ణుడని అనుకుంటూ ఉంటారు. తన అన్నకు ఏదో జరిగిందని గ్రహించినటువంటి తమ్ముడు అక్కడి నుంచి వారికి చెప్పా పెట్టకుండా తన అన్న చివరగా వేటకు వెళ్ళాడని తెలుసుకొని ఆ అడవికి బయలుదేరతాడు. ఆ అడవిలో అతనికి కూడా ఒక చిన్న కుటీరం కనిపిస్తుంది. ఆ కుటీరంకి బయట తన అన్న, కుక్క, గుర్రము శిలలైపోయి ఉండడం చూసి అతనికి అంతా అర్థమవుతుంది. అసలు ఏమైందో తెలుసుకుందామని ఆ కుటీరం దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టగానే కుటీరంలో నుంచి ఆ మంత్రగత్తె మనిషి రూపంలో బయటికి వస్తుంది. వచ్చిన వెంటనే నీ కుక్కని భయపెట్టు, నాకు చాలా భయమేస్తోంది అని అంటుంది. అప్పుడు మకరందుడు వెంటనే తన కుక్కని ఆ మంత్రగత్తె పైకి ఉసిగొల్పుతాడు. అప్పుడు ఆ మంత్రగత్తె ఈ కుక్క నుంచి నన్ను విడిపించు, మీ అన్నని మామూలు మనిషిని చేస్తాను అని అంటుంది. అప్పుడు మకరందుడు నీ మీద నాకు నమ్మకం లేదు, అది ఎలాగో చెప్పు, నేనే విడిపించుకుంటాను అంటాడు. అక్కడ ఒక ఆకుపచ్చ కొరడా కనిపిస్తోంది కదా, దానితో మీ అన్నపైన, గుర్రం పైన, కుక్క పైన జులిపించావంటే వాళ్ళు మామూలు మనుషులు అవుతారు అని చెప్తుంది. వెంటనే మకరందుడు ఆ ఆకుపచ్చ కొరడా తీసుకొని వారి ముగ్గురి మీద జులిపిస్తాడు. వెంటనే వారి ముగ్గురు కూడా మామూలు మనుషులైపోతారు. వెంటనే మకరందుడు అక్కడ ఉన్న ఎర్ర కొరడాతో ఆ మంత్రగత్తె పైన జులిపిస్తాడు. వెంటనే ఆ మంత్రగత్తె కూడా ఒక శిలలాగా అయిపోతుంది.
ఆ తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ ఒకరి మంచి చెడులు ఒకరు తెలుసుకుంటూ ఉండంగా మకరందుడు రాజ్యానికి వెళ్ళినట్టు అక్కడ రాకుమారిని రాజును కలిసినట్టు చెప్తాడు. వారందరూ కూడా తననే మణికర్ణుడు అనుకున్నారని అక్కడ ఏం జరిగిందో అంతా చెప్తాడు. అప్పుడు మణికర్ణుడు తన తమ్ముడు తనకు ద్రోహం చేశాడని తన రూపంలో వెళ్ళి తన భార్యకి రాజుకి ఏమీ చెప్పకుండా తనెవరో చెప్పకుండా అక్కడ నుంచి ఏదో చేసేసి వచ్చేశాడని ఊహించి వెంటనే మకరందుడిని కూడా శిలలాగా మార్చేస్తాడు. ఆ తర్వాత రాజ్యానికి తిరిగి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే తన భార్య అతనితో మాట్లాడకుండా చాలా కోపంగా ఉంటుంది. మణికర్ణుడిని చూడగానే, ఏమైందండి మీకు? నిన్న నేను అంతగా పిలిచినా కూడా నాతో పలకకుండా నాకు మాట మాత్రమైనా చెప్పకుండా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి మణికర్ణుడికి తన తమ్ముడు నిర్దోషి అని తను ఎలాంటి తప్పు చేయలేదని తెలిసి ఎంతో బాధపడి మళ్ళీ ఆ కుటీరం దగ్గరికి వెళ్ళి ఆకుపచ్చ కొరడాతో అతని శిలపైన జులిపిస్తాడు. వెంటనే తన తమ్ముడు కూడా మనిషిలాగా మారిపోతాడు. తన తమ్ముడిని క్షమించమని అడిగి అతనిని ఆ రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత మణికర్ణుడు తన తమ్ముడిని కూడా పెళ్లి చేసుకోమని అడుగుతాడు. తన తమ్ముడికి తగిన భార్య ఒకరు ఉన్నారని అక్కడికి వెళ్ళి ఆమెని పెళ్లి చేసుకోమని అంటాడు. ఆమె మరి ఎవరో కాదు, అప్పుడు మణికర్ణుడు చాలా పరీక్షలు చేసి నెగ్గినటువంటి ఆ రాకుమారి. ఆమె చిరునామా అంతా చెప్పి మకరందుడిని అక్కడికి పంపిస్తాడు. మకరందుడు ఆ రాజ్యానికి వెళ్ళగానే ఆ రాకుమారి, ఇన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ మీద ఎంతో ఆశతో పెళ్లికి ఎదురు చూస్తున్న నాకు చెప్పా పెట్టకుండా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటుంది. అప్పుడు మకరందుడు తాని మణికర్ణుడు కాదని అతని తమ్ముడని చెప్పి ఆమెను వివాహం చేసుకుంటాడు. అలా ఆ విధంగా అన్నదమ్ములిద్దరూ కూడా రాకుమారులను పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉంటారు. Please subscribe my channel.